హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. పిల్లల కోసం లంచ్ బాక్స్లోకి ఏదైనా స్నాక్స్ పెట్టాలన్నా, లేదంటే పెద్దవాళ్ళైతే టీ టైంలో లైట్గా ఏదైనా స్నాక్స్ తీసుకోవాలనుకుంటే ఒక్కసారి ఇలా జంతికల్ని ట్రై చేసి చూడండి. చాలా బాగుంటాయి. ఇవి ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే 10 నుంచి 15 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని 2 కప్పుల జల్లించుకున్న వరిపిండి తీసుకోవాలి. నేను పిండిని గిన్నెతో మెజర్ చేసుకుంటున్నాను. మీరు ఏదైనా గ్లాస్తో కానీ కప్పుతో కానీ మెజర్ చేసుకోండి. 2 కప్పుల వరిపిండికి 1 కప్పు శనగపిండి, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 స్పూన్ కారం, 2 స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకోండి. జంతికలు బాగా రుచిగా ఉంటాయి. అలాగే 1.5 స్పూను వాము, 1/2 స్పూను పసుపు వేసుకోండి కలర్ కోసం. ఈ పిండినంతటిని ముందుగా నీళ్ళేమీ యాడ్ చేయకుండా ఒకసారి ఉప్పు కారం అంతా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల నూనెని బాగా వేడి చేసుకొని ఈ పిండిలో వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల జంతికలు చక్కగా గుల్లబారి బాగా రుచిగా కూడా వస్తాయి. మనం తినేటప్పుడు మరీ గట్టిగా లేకుండా ఉంటాయి. దీన్నంతటిని ఆయిల్ వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని కలిపేటప్పుడు వేడి నూనె వేశాను కదా, కావాలంటే మీరు 2 స్పూన్ల బటర్ అయినా వేసుకొని పిండిని కలుపుకోవచ్చు. ఇలా పిండి అంతా చక్కగా ముద్దలాగా కలుపుకోవాలి. అలాగే కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి. అప్పుడు జంతికలు కూడా మనం ప్రెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే నేను ఈ చిన్న హోల్స్ ఉన్న జంతికల గొట్టం తీసుకుంటున్నాను. ఇలా మరీ లావుగా కాకుండా అలాగే సన్నగా కాకుండా తీసుకున్నారంటే మనం బయట మార్కెట్లో కొన్న జంతికల్లాగా ఉంటాయి చూడ్డానికి కూడా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా పిండిని గిద్దల్లోకి ఫిల్ చేసుకోవాలి. మిగిలిన పిండికి మూత పెట్టి కవర్ చేసుకోండి, లేదంటే ఎండిపోతుంది. తర్వాత ఏదైనా పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ మనం పెట్టుకున్న పిండినంతటిని వీడియోలో చూపిస్తున్నట్లుగా రౌండ్గా ఒత్తుకోవాలి. ఎక్కడైతే స్టార్ట్ చేశామో అక్కడ ఎండ్ చేశారంటే జంతిక కరెక్ట్గా వస్తుంది. కొంచెం నేను చిన్న సైజు జంతికలు చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం పెద్దగా అయినా చేసుకోవచ్చు. ముందుగానే జంతికల్ని చుట్టు పెట్టుకున్నామంటే మనకి తొందరగా అయిపోతుంది ఈ రెసిపీ చేసుకోవడం. అలాగే పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ వేసుకున్నారంటే తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది. తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జంతికల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అలాగే జంతికలు వేసే ప్రతిసారి కూడా ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. ఆయిల్లో వేసిన తర్వాత 1 నిమిషం సేపు కదిలించకుండా తర్వాత 2 వైపులకి రొటేట్ చేసుకుంటూ మంచి బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. జంతికల్ని ఇలా చిన్న సైజులో చేసుకున్నామంటే బయట మార్కెట్లో కొనుక్కొచ్చినట్టు అనిపిస్తాయి. పిల్లలకు కూడా కొంచెం చూడ్డానికి తినడానికి డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్న జంతికల్ని స్ట్రైనర్లో వేసుకొని ఆయిల్ అంతా వడకట్టుకోవాలి. అలాగే కొద్దిగా చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకున్నారంటే 10 నుంచి 15 రోజుల వరకు కూడా క్రిస్పీగా ఉంటాయి. చూడండి జంతికలు ఎంత చక్కగా వచ్చాయో. అలాగే క్రిస్పీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత సాఫ్ట్గా చాలా రుచిగా వచ్చాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.